ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ సరఫరా కావడం లేదు. అనేక ప్రాంతాల్లో పంటలకు నీరు ఇచ్చేందుకు రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ అనేక మీడియాల్లో కథనాలు వస్తూ ఉన్నాయి. గడిచిన 15 రోజులుగా 9 గంటల బదులుగా కేవలం 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది అనే విషయంలో ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అది కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతూ ఉంది. అయితే రాయలసీమ లాంటి ప్రాంతాల్లో పెద్దగా నీటి వసతులు లేని ప్రాంతాల్లో 7 గంటలు ఇస్తూ ఉన్నారు. దీంతో రైతులు కొంత ఇబ్బందికి ఎదురవుతుంది అనే విషయం స్పష్టమవుతుంది. మిగతా కోస్తా ప్రాంతంలో ఎక్కడ విద్యుత్ సరఫరాలో 9 గంటల్లో 1 నిమిషం కూడా తగ్గించడం లేదు. రాయలసీమ ప్రాంతంలో కూడా 9 గంటలు ఇస్తూ ఉన్నారు. అయితే పీక్ అవర్స్లో కొంత సమస్య ఎదురవుతూ ఉంది. దీంతో సబ్స్టేషన్లలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో వాటిని కూడా పరిష్కరించాలని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ఆదేశించారు. 9 గంటలు ఎట్టి పరిస్థితులు 1 నిమిషం తగ్గకుండా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా చేయాలని అచ్చెన్నాయుడు కూడా అధికారులను ఆదేశించారు. రాబోయే 2-3 వారాల్లో రైతులకు ఎక్కడైనా వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే కామెంట్ చేయండి. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేద్దాం.